అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఇప్పటికే 58 నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎవరు అనేది క్లారిటీ ఇచ్చేసింది, సమన్వయకర్తలను ప్రకటించింది. అలాగే పార్టీలో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న 151 మందిలో ఒక 75 మందికి పార్టీ మళ్ళీ సీట్లు ఇస్తుంది. అంటే ఆ 75 మంది ప్లస్ 58 మంది దాదాపుగా 130కి పైగా నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు ఎవరు అనే క్లారిటీ ఉంది. అంటే ఎంపీ సీట్లు కొన్ని పక్కన పెట్టేసిన ఎమ్మెల్యే సీట్ల వరకు చూసుకుంటే 130 నుంచి 135 నియోజకవర్గాల్లో క్లారిటీ ఉంది ఎవరు పార్టీ తరపున పోటీ చేయబోతున్నారు అని. కానీ టీడీపీలో ఒక 50 సీట్లలో మాత్రమే ఆ క్లారిటీ ఉంది. 50 సీట్లలో మాత్రమే తెలుగుదేశం పార్టీ తరపున ఎవరు పోటీ చేస్తారనే క్లారిటీ ఉంది. మిగిలిన సీట్లలో ఆ క్లారిటీ లేదు, అస్పష్టంగా ఉంది పార్టీలో. యాక్చువల్లీ వైసీపీ కంటే టీడీపీయే కొంచెం క్రూషియల్ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. కాబట్టి టీడీపీనే ఎక్కువ ఫోకస్ పెట్టాలి, వేగంగా ఉండాలి, దూకుడుగా ఉండాలి అభ్యర్థుల ఎంపికలో. కానీ చంద్రబాబు నాయుడు గారి నాంచివేత ధోరణి, సర్వేల మీద సర్వేలు చేయడము, అభిప్రాయాల మీద అభిప్రాయాలు తీసుకోవడము, పదే పదే నాంచడము, మీటింగుల మీద మీటింగులు పెట్టడము, రివ్యూల మీద రివ్యూలు పెట్టడము, దీని అంత కారణంగా అటు క్యాడర్కి దూరం అయ్యి అటు అభ్యర్థుల్లో కూడా నిర్లప్తత, ఒక నిరాసక్తత వచ్చేసి పార్టీకి నష్టం చేస్తాయి. అయితే చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి అంతే, ఆయన మొదటి నుంచి అంతే, అభ్యర్థుల ఎంపికలో జాప్యం చేస్తూనే ఉంటాడు. సరే, ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఇన్ఛార్జీల విషయంలో మళ్ళీ సర్వేలు జరుగుతున్నాయి. పర్టికులర్గా కొన్ని నియోజకవర్గాల విషయంలో అభ్యర్థులను కన్ఫర్మ్ చేసే విషయంలో పార్టీ మళ్ళీ సర్వేలు చేయిస్తోంది. మరి ఎందుకో అన్ని సర్వేలు అనేది క్లారిటీ లేదు. ఐవీఆర్ఎస్ సర్వేలు యాక్చువల్లీ నవంబర్ చివరి వారం నుంచి కూడా ఐవీఆర్ఎస్ సర్వేలు జరుగుతున్నాయి. నేరుగా అభిప్రాయ సేకరణ జరుగుతోంది. నాయకులను పిలిపించుకొని మాట్లాడుతున్నారు. నాయకుల దగ్గరికి కొంతమంది వెళ్ళి ఆ ఇన్ఛార్జీలు, జోనల్ ఇన్ఛార్జీలు వెళ్ళి మాట్లాడుతున్నారు. అలాగే పక్క నియోజకవర్గాల వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఇలా చాలా జరుగుతున్నాయి అన్నమాట. సో పర్టికులర్గా కొన్ని నియోజకవర్గాల్లో మళ్ళీ జరుగుతున్న సర్వేలను ఒకసారి చూసుకుంటే, అంటే ఇప్పుడున్న ఇన్ఛార్జీలకి సీట్లు కన్ఫర్మ్ కాదు, మేబీ మార్చే అవకాశం ఉంది. మార్చొచ్చు, మార్చకపోవచ్చు. మళ్ళీ నేను ఆ నియోజకవర్గం పేరు చెప్పి ఇన్ఛార్జిని మారుస్తారు అని నేను ఖచ్చితంగా చెప్పట్లా. ఎందుకంటే ఆ నియోజకవర్గాల వాళ్ళు మళ్ళీ నాకు ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇదంతా వద్దు, నేను మారుస్తారు అని ఖచ్చితంగా చెప్పట్లా. మార్చొచ్చు, మార్చకపోవచ్చు. కానీ సర్వేలు జరుగుతున్నాయి, ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అందులో డోన్ నియోజకవర్గం ఒకటి ఉంది. అక్కడ సుబ్బారెడ్డి గారికి ఇన్ఛార్జిగా ఇచ్చి దాదాపుగా 2 ఏళ్ళు అయింది. సో ఆ నియోజకవర్గంలో ప్రస్తుతం ఆయన పనితీరు మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. సో డోన్ పార్టీ పరంగా బాగానే ఉంది, కాకపోతే గెలుస్తామా లేదా అనుమానం ఉండడంతో అక్కడ ఇన్ఛార్జిని మార్చాలనే డిమాండ్ల మేరకు అక్కడ ప్రస్తుతానికి సర్వే జరుగుతోంది, అభిప్రాయ సేకరణ జరుగుతోంది. మేబీ ఒక 15 రోజుల్లో క్లారిటీ ఇస్తారు ఆ సీటు విషయంలో. అలాగే పత్తిపాడు నియోజకవర్గం విషయంలో కూడా అలాగే ఉంది. అలాగే ఆలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి విషయంలో కూడా పార్టీ పునరాలోచిస్తోంది. అలాగే ఆళ్ళగడ్డ నియోజకవర్గ ఇన్ఛార్జిగా భూమా అఖిలప్రియ గారు ఉన్నారు. ఆమెకు సీటు ఇవ్వాలా వద్దా అనే విషయంలో పార్టీ ఎటు తేల్చుకోలేకపోతుంది. అక్కడ కూడా సర్వేల మీద సర్వేలు జరుగుతున్నాయి, కొన్ని చర్చలే జరుగుతున్నాయి. అలాగే తంబళ్ళపల్లె, అక్కడ కూడా ఆ నియోజకవర్గం విషయంలో కూడా కొన్ని చర్చలు జరుగుతున్నాయి. అలాగే మదనపల్లె, పొంగనూరు సీటు నేను ఆల్రెడీ గతంలో కూడా చెప్పాను, అక్కడ టీడీపీ పోటీ చేసే అవకాశం లేదు, బీసీపీ పార్టీ రామచంద్ర యాదవ్ గారికి సీట్ ఇచ్చి సపోర్ట్ చేసే అవకాశం ఉంది అని. సో దాన్ని టీడీపీ వాళ్ళు చాలామంది యాక్సెప్ట్ చేయట్లా. నాకు పదే ఫోన్లు చేయడం అది చేయడం చేస్తున్నారు. కానీ ఒక నెల రోజులు ఓపిక పట్టండి, అందరికీ క్లారిటీ వస్తుంది ఏంటి అనేది. అలాగే మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి గారు వరుసగా 2 సార్లు ఓడిపోయారు, ఫైనాన్షియల్గా కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారు. సో ఆయనకు మళ్ళీ సీట్ ఇచ్చే విషయంలో పార్టీ కొంచెం వెనకడుగు వేసింది. ప్రస్తుతానికి అక్కడ కూడా సర్వేలు జరుగుతున్నాయి, ఎవరైనా బెటర్ ఆప్షన్ ఉంటే ఇద్దాము అనే ఆలోచనలో ఉన్నారు. అలాగే చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జి ఆయన ఎంఎం కొండయ్య గారు, యాదవ్ కమ్యూనిటీ. సో ఆ చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జి విషయంలో కూడా పార్టీ ప్రస్తుతం సర్వేలు చేయిస్తోంది. అక్కడ కన్ఫర్మా కాదా అనేది కొద్ది రోజుల్లో క్లారిటీ వస్తుంది. అలాగే ఇదే సీట్లో మనం గతంలోనే చెప్పుకున్నాం కందుకూరు నియోజకవర్గం. కందుకూరు యాక్చువల్లీ నాగేశ్వరరావు గారు ఇన్ఛార్జిగా ఇచ్చి దాదాపుగా 1.5 సంవత్సరం అవుతుంది. 1.5 సంవత్సరం ఏంది, ఒక 15 నెలలు అయ్యి ఉంటుంది. ఆయన చాలా ఇంప్రూవ్ చేశాడు, పార్టీని అయితే మాత్రం చాలా ఇంప్రూవ్ చేశాడు ఆయన. కందుకూరు నియోజకవర్గంలో టీడీపీ ఈ స్థాయిలో ఎంతో కొంత ఉండడానికైతే ఆయనే కారణం. నిజంగా నేను మొదట్లో ఆయన అంత సెట్ అవ్వడమో, ఆ నియోజకవర్గాన్ని కలుపుకొని వెళ్ళడంలో ఫెయిల్ అవుతాడేమో అనుకున్నాను. కానీ పార్టీని ఇంప్రెస్ చేయడంలో ఆయన సక్సెస్ అయ్యాడు.
కష్టపడుతున్నాడు, పార్టీ కోసం కష్టపడుతున్నాడు, డబ్బులు కూడా విపరీతంగా పెడుతున్నాడు. కానీ ఎందుకో ఆయనకు సీటు విషయంలో పార్టీ కాస్త కన్ఫ్యూజ్లోనే ఉంది. ఎందుకంటే అక్కడ ముదురులు ఎక్కువ ఉన్నారనమాట. రాజకీయంగా కాకల తిరిగిన ముదురులు ఎక్కువ ఉండడం, మల్టిపుల్ ఆప్షన్స్ ఉండడం, పదే పదే ఫిర్యాదులు ఎక్కువగా వెళ్తుండడం, కాంట్రవర్సీస్ ఎక్కువగా జరుగుతుండడంతో ఈ సీటు విషయంలో పార్టీ ఇంకా క్లారిటీకి రాలేకపోతుంది. అలాగే గుంటూరు వెస్ట్, అలాగే విశాఖ దక్షిణం, విశాఖపట్నం సౌత్ కాన్స్టిట్యున్సీ, అలాగే అనకాపల్లి, అలాగే ఉదయగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా బొలినేని రామారావు గారు ఉన్నారు. అక్కడ కూడా కాకర్ల సురేష్ గారికి, బొలినేని రామారావు గారికి ఇద్దరిలో ఎవరికి సీట్ ఇవ్వాలా అనేది పార్టీ రకరకాల సర్వేలు చేస్తుంటే మ్యాక్సిమం సురేష్ గారికి కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే నెల్లిమర్ల, అనకాపల్లి, శ్రీకాకుళం, పాతపట్నం ఈ నియోజకవర్గాల్లో కూడా IVRS సర్వేలు కొన్ని అంతర్గత ప్రయత్నాలు జరుగుతున్నాయన్నమాట. థ్యాంక్ యూ.